హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వార్తాపత్రికల సమాచారాన్ని ఒకసారి పరిశీలిస్తే నిరుద్యోగ అభ్యర్థులకు ఒక విధంగా ఆశాజనకమైనటువంటి సమాచారాన్ని వచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో ఈ యొక్క ఉద్యోగ అవకాశాల గురించి, ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి కొంత సమాచారం అయితే అందింది. సో అందులో సారాంశం ఏంటంటే ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు పోలీస్ డిపార్ట్మెంట్తో స్టార్ట్ చేయాలని, ఆ తర్వాత టెట్, డిఎస్సి నిర్వహణకు దానికి సంబంధిత బోర్డులు సిద్ధంగా ఉండాలన్నటువంటివి ఆదేశాలు ఆ సంబంధిత శాఖలకు వెళ్ళినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంటు లేదా టెట్, డిఎస్సి ఈ తదితర ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల పరిస్థితిని ఈరోజు వచ్చిన వార్తాపత్రికలను బేస్ చేసుకొని మనం ఒకసారి పరిశీలిద్దాం. అయితే వాటిని పరిశీలించే ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియో. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా నా ఛానల్ని రికమెండ్ చేయండి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో. ఎందుకంటే ప్రతిరోజు నేను ఈ యొక్క వీడియోలని మీ యొక్క జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియోలను ఏ రోజుకు ఆ రోజు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు మీ ముందుకు తెస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్డేట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది. సో దట్ మీరు నేను అప్డేట్ చేసినటువంటి విషయము మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీ దగ్గర అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉండడానికి ఎంతైనా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్, అండ్ recommend my channel to your friends also. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఈ యొక్క ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలను ఈరోజు వచ్చిన వార్తాపత్రికల కథనాలను పరిశీలన చేద్దాం. అయితే ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని పరిశీలిస్తే ఒక వారం కిందట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ జాతరకు తెరలేపాలని చెప్పవచ్చు. సో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో తెలంగాణలోని నిరుద్యోగ యువత ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంటు ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్కి అనుగుణంగా దాదాపు 90,000 పైచులకు ఉద్యోగాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అసెంబ్లీ వేదికగా మనకు వచ్చినటువంటి వార్త. అయితే ఆయన అసెంబ్లీ వేదికగా ఇచ్చినటువంటి ఆ 90,000 పైచులకు పోస్టులకు కార్యరూపం దాల్చాలంటే నోటిఫికేషన్లు ఇవ్వాలి. సో నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రకారము క్రమపద్ధతిలో టైం టు టైము ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. తర్వాత ఈ రిజల్ట్స్ని డిలే చేయకుండా ఇమీడియట్గా ఈ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ను కూడా డిక్లేర్ చేస్తే అప్పుడు ఈ యొక్క నిరుద్యోగులకి అనుకున్నటువంటి, ఆశించినటువంటి ఆ యొక్క ఫలితం దక్కుతుందని చెప్పచ్చు. అయితే అందులో భాగంగా ఫస్ట్ ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన గ్రీన్ సిగ్నల్కి ఇప్పుడు నోటిఫికేషన్స్ రావడం అన్నది తరువాయి భాగం. సో ఈ నోటిఫికేషన్ల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఆయా శాఖల హెడ్స్ని అప్రమత్తం చేస్తున్నట్టుగా మనకు ఈరోజు వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి కథనం. అది ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తే తెలంగాణలో ఉద్యోగ పర్వం, తొలి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం. సోమవారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సీఎం వద్దకు పోటీ పరీక్షల ఫైలు సిఎస్తో సమీక్ష అనంతరం పంపిన ఆర్థిక శాఖ. పోలీసు, పంచాయతీ, విద్య, వైద్యానికి ప్రాధాన్యం. అంటే 4 డిపార్ట్మెంట్స్కి పోలీసు, పంచాయతీ, విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా సీఎం ఆమోదించే శాఖలకే ఆర్థిక శాఖ పర్మిషన్ ఇస్తుంది. సో సీఎం దేనికైతే పర్మిషన్ ఇస్తాడో, ఏ శాఖలకైతే పర్మిషన్ ఇస్తాడో ఆ శాఖలకి మాత్రమే ఆర్థిక శాఖ అనుమతిస్తుంది. ఒకసారి ఆర్థిక శాఖ అనుమతిస్తానే నోటిఫికేషన్లు త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో బోర్డులు లేని శాఖల పోస్టులు మాత్రం టీఎస్పీఎస్సికి అప్పచెప్తున్నట్టుగా ఇక్కడ అందుతున్న వార్త. సో వరుసగా నోటిఫికేషన్లకు అన్ని శాఖలు సన్నద్ధంగా ఉండాలని ఆయా శాఖల అధిపతులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్లుగా కూడా ఈ యొక్క చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు వెల్లడించినట్లుగా మనకు ఈరోజు అందుతున్నటువంటి వార్త.
సో ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టు ఆ, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సీఎం కే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ ఆధారంగా నోటిఫికేషన్లు విడుదల చేయాల్సినటువంటి నేపథ్యంలో ఈ యొక్క చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి చీఫ్ సెక్రటరీ సోమేష్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క స్టేట్మెంటు ఇంకా కొంచెం పాజిటివ్నెస్ నిరుద్యోగ అభ్యర్థుల్లో వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ లక్షల మంది అభ్యర్థులు దాదాపు 7 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ల కోసం ఇప్పుడు రెండవ స్టెప్గా ఒకటి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ప్రభుత్వం నుంచి, రెండోది నోటిఫికేషన్లు రావాలి, నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ఎక్కడ కూడా డిలే జాప్యం జరగకుండా అన్ని సవ్యంగా జరగాలని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత ఎంతగానో కోరుకుంటుంది. సో తర్వాత ఈ ఈ ప్రాసెస్ జరిగే ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో న్యాయపరమైన సమస్యలు ఏమైనా రాకుండా ప్రతి శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని, ఒక్క పోస్టు కూడా నిలిచిపోయే పరిస్థితి రాకూడదని, ఉద్యోగ నియామకాల ప్రక్రియ సన్నాహాలపై ఈ యొక్క చీఫ్ సెక్రటరీ సోమేష్ గారు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లుగా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ప్రభుత్వము చాలా పాజిటివ్గానే చిత్తశుద్ధితోనే ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఇన్ని వేల పోస్టులు ఒక్కసారి రిలీజ్ చేసే సమయంలో ఒక్కొక్కసారి న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఆయా శాఖల అధిపతులు న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా రాకుండా అప్రమత్తంగా ఉండాలని, తగినటువంటి చర్యలు ముందుగానే తీసుకోవాలని, సో ఆ విధంగా ఒక్క పోస్టుకు కూడా ఏ విధంగా చిక్కులు లేకుండా, ఒక్క పోస్టు కూడా నిలిచిపోకుండా అన్ని సవ్యంగా నోటిఫికేషన్లు, ఎగ్జామ్స్, రిజల్ట్స్ అన్ని సవ్యంగా జరగాలని, ఆ విధంగానే స్టెప్స్ తీసుకోవాలని ఆయా శాఖల అధిపతులకు చీఫ్ సెక్రటరీ సోమేష్ గారు ఉన్నత స్థాయి సమీక్షలో డైరెక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి శుభ పరిణామము, స్వాగతించాల్సినటువంటి విషయము. తర్వాత ఈ ఈ యొక్క ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో జరిగినటువంటి అప్డేట్స్ అన్నిటినీ రేపు ఈ శనివారం కానీ లేకుంటే శనివారం కల్లా సీఎం కేసీఆర్కి ఈ నివేదిక సోమేష్ గారు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆమోదం తీసుకోవడము, సోమవారం నుంచి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ల పర్వము మొదలవుతుందన్నటువంటిది ఈ రోజు వార్తాపత్రికల సారాంశం. సో ఫ్రెండ్స్, ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ హూ ఆర్ లుకింగ్ ఫర్ these notifications, and keep watching for latest updates. Thank you so much.